ఓం నమ శివాయ. శ్రీ మాత్ర నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి నవంబర్ 8, 9, 10 తేదీలలో ఒకేసారి 5 పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి. ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. కానీ ఇద్దరి స్త్రీల కారణంగా జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అయిపోతారు. ఈ యొక్క రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే గనక అదృష్టంగా భావించి మీకు జరిగే నష్టాలు ఏంటి, ఆ స్త్రీలు ఎవరు, మీకు కలిసి వచ్చే ఆ అదృష్టాలు ఏంటి, ఆ అదృష్టాలు తొక్కించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అని పూర్తి వివరాలు అనేటివి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా వివరించడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేటివి తెలుస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి అయిపోయింది. దానికంటే ముందు ఇంకా ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాము. గతంలో జరిగింది ఏంటి, గతం నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి, అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అసలు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు, మీకు కలుగుతున్న అదృష్టాలు ఏంటి. ఇప్పుడు మనం ఎంత పని చేస్తున్నా కూడా పని అనేది మనం కష్టపడతాం, అది చేయడానికి దాని నుంచి మనకు రిజల్ట్ రావాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే, అంటే కొండంత పని చేసినాక ఘోరంత అదృష్టం ఉంటేనే మనకు దాని ఫలితం వస్తుందండి. లేకపోతే కష్టం శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ రాశి వారు వీరి గురించి మనం వ్యక్తిగతంగా చెప్పుకోవాలి అంటే చాలా మంచి వారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు ఈ రాశివారు. చిన్న పిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుంది, ఆ యొక్క పసి పిల్లలకి ఆ యొక్క మనసుని అంటే దైవంతో పోలుస్తారనమాట. అంటే ఆ కళ్ళ కపటం లేకుండా ఎదుటివారితో కొంచెం నవ్వుతా ఎదుటివారితో మాట్లాడారు అంటే కనుక ఎదుటివారితో నవ్వుతూ మాట్లాడేసేయడం, కొంచెం నమ్మినట్టుగా వారు మనకు కనిపించారు అంటే కనుక వారి యొక్క విషయాలు 2-3 చెప్పారంటే కనుక మన విషయాలన్నీ కూడా వారితో చెప్పేసేయడం. అంటే దాని యొక్క లోతులు పాతులు అనేటివి వారికి తక్కువగా అంటే తెలుస్తాయి అన్నమాట ఈ రాశి వారికి. అందుకే వీరిని పసిపిల్లలతో పోల్చాము. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే కనుక ఎవరైనా కానీ కాస్తంత స్నేహం చూపించారు అంటే కనుక వారితో అన్ని విషయాలు కూడా చెప్పేస్తుంటారనమాట. వెంటనే ఎదుటి వ్యక్తులను చాలా ఈజీగా చాలా గుడ్డిగా నమ్మిస్తుంటారు. అది ఒకటి వీరు మార్చుకోవాల్సిన విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే వీరు ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారో, ముఖ్యంగా బంధుమిత్రులలోనే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కానీ మేము శత్రువులమని చెప్పి ఎవరు కూడా అసలు ముఖం మీద వేసుకొని తిరగరు కదండి. వీరే గుర్తించాలి. అది కూడా ఎలా గుర్తించాలి అంటే కనుక మనవారు అనుకున్నప్పుడు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా సరే వాళ్ళు సంతోషపడాలి. మనకు కష్టం వస్తే మన వెనక ఉండి మేము ఉన్నాము అని చెప్పి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని వాళ్ళు ఇవ్వాలి. అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వదిలిపెట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలం వారి యొక్క ఆ పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నారే తప్ప నాని అనే ఒక బంధం అనేది వారి యొక్క వ్యక్తిగతంలోనే లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అటువంటి బంధువులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ యొక్క రాశివారు. ముఖ్యంగా ఈ రాశివారు మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, నేను ఎవరికి అన్యాయం చేయను, భగవంతుడు నమ్మాను, నేను కష్టపడుతున్నాను, నా కష్టాన్ని తగ్గ ఫలితం నా భగవంతుడు ఇస్తాడు అని చెప్పి ఈ యొక్క మనస్థితిలో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు చాలా మంచి అంటే ఒక ఆలోచన పద్ధతి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది మీరు చాలా కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తుంటారు. కానీ మీరు మీ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడంలోనే కొంచెం తప్పు చేస్తున్నారని చెప్పొచ్చు. అదేంటి, ఏం తప్పు చేస్తున్నాం మేము అని చెప్పి అనుకుంటారు కదండి. అయితే మనం మానవ జన్మ ఎత్తాము అంటే కనుక కొన్ని కర్మలన్నిటివి అనుభవించడానికి మాత్రమే భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మనిచ్చాడు. ఈ యొక్క మానవ జన్మలో మన పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలను అనుకూలంగా అనుసరించి ఈ యొక్క జన్మలో మనకు కష్టాలు కానీ సంతోషాలు కానీ వస్తూ ఉంటాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు
మన కర్మ అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది, అంటే మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ చీకటి పడింది అంటే కనుక ఖచ్చితంగా తెల్లవారుతుంది కదా. అలాగే మన చీకట్లో ఉండిపోం కదా, చంద్రుడు వచ్చాడు కదా అని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడా? అలా జరగదు కదా. అలాగే మనకు కష్టం వచ్చిందని చెప్పి మన కష్టంలోనే ఉండిపోం, ఖచ్చితంగా కష్టం నుంచి బయటపడతాం. మీకేంటంటే కనుక ఏదైనా సరే బాధ కలిగింది అంటే కనుక అది మనస్సులోనే ఉంచి మిమ్మల్ని మీరు దహించేసుకుంటారనమాట. అంటే ఆ యొక్క మనసులో క్షోభని మీ యొక్క బంధువులతో చెప్పరు, లేదంటే మీ యొక్క పార్ట్నర్తో చెప్పరు, మీ యొక్క కుటుంబంతో పంచుకోరు. ఎప్పుడైనా కానీ బాధ అనేది నలుగురితో పంచుకుంటేనే కాస్త మనసు అనేది తేలికిస్తుంది. అలా కాకుండా నేనైతే కష్టపడుతున్నా, నా కష్టం వారికైనా రాకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో వారు ఎక్కువగా ఆ బాధను వారే ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప వారి యొక్క బంధుమిత్రులని. ఈ రాశి వారిని గమనించండి మీరు. ఎప్పుడైనా కానీ తనకు కష్టపెట్టుకుంటాడు, తనకు నష్టం చేసుకుంటాడు. తన కారణంగా ఎదుటి వారికి ఏది నష్టం ఉండదు, కానీ కోపంగా కనిపిస్తాడు. పాపం ఈ రాశివారు చాలా గంభీరంగా కనిపిస్తారు. మాట తీరు కూడా చాలా కొంచెం దురుసుగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ఎప్పుడైనా కానీ మనిషి కోపంగా ఉన్నప్పుడే మనం స్నేహంగా ఉండాలి. ఎవరైతే ఆవేశంగా ఉంటారో వారిని మనసు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఏది కూడా వారు మనసులో ఉంచుకోలేరండి, వెంటనే మాట రూపంలో బయటికి చెప్పేస్తుంటారు. కోప్పడుతున్నారు అంటే మంచి వాళ్ళని చెప్పి అర్థం అనమాట. కాబట్టి ఈ రాశి వారు యొక్క మంచితనం అనేది అలా చిన్న మాటతో వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్తే చాలదండి. వారితో ఎవరైతే బంధం ఉంటుందో వారికి నిజంగా తెలుసు వారు ఎంత మంచివారో అని చెప్పి. వాళ్ళకి కోపం ఆవేశం ఎందుకు వస్తుందంటే ఎంత కష్టపడినా కూడా చేతిలో ధనం అనేది కష్టం తక్కువగా నిలబడుతుంది. అది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేస్తారనమాట. వారికి ఇష్టమయ్యన్ని తీసుకొచ్చి పెట్టడం, వారి అవసరాలన్నీ కూడా తీర్చడం, వారికి ఒక హోదాను కల్పించడం కోసమే వీరు ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ వెలుగును అందిస్తారని చెప్పి అంటాం కదా. అలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారనమాట. వీరికి తిన్నప్పటి నుంచి కూడా, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే కనుక ఇంకొక కష్టం ఎదురు చూస్తుంది, అది దాటారంటే మరొకటి ఎదురు చూస్తుంటుంది. అలా ప్రతిదాన్ని కూడా దాటుకుంటూ వచ్చి లైఫ్లో సంతోషాలు సుఖాలు పడటం మర్చిపోయారు వీళ్ళు చెప్పాలి అంటే కనుక. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మన సంతోషం మనలోనే ఉంటుంది, ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు. ఇప్పుడు దూరపు కొండలు నులుపు అని చెప్పి మన ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్ళకుండా ఎక్కడో శ్రీశైలానికి, ఎక్కడో కాశీకి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు. మన ఇంటి పక్కన లేదంటే మన ఇంట్లో ఉండే దేవుడికి మొక్కినా కూడా అదే పుణ్యం వస్తుంది. అంతేకాకుండా కాశీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని అదే పుణ్యం వస్తుంది. ఈ రాశి వారు తెలుసుకోవాల్సింది ఒకటేనండి, మీలో దైవత్వం ఉంది, మీలోనే సంతోషం ఉంటుంది, మీలోనే కష్టం ఉంటుంది. మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. లేదంటే బాధపడుతున్నానంటే నా జీవితం ఇంతే అనుకుంటే ఖచ్చితంగా మీ జీవితం అంతే అవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు కష్టాలు వచ్చాయి అని చెప్పి ఆ ఈశ్వరుడు అంట వీరి నోట్లోనే పదే కష్టాలు అంటున్నారు. కష్టాలంటే ఇష్టమే అని చెప్పి మనకు కష్టాలను ప్రసాదిస్తాడంట. అలా కాకుండా నాకు సంతోషాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు కావాలని చెప్పి ఖచ్చితంగా ఈశ్వరుడు ఆ సంతోషాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు ఇస్తాడు. మన బాధ ఏంటో ఆయనకు తెలుసు, మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆ బాధను దూరం చేసి నాకు సంతోషాలు ఇవ్వండి అని చెప్పి మాత్రమే మనం కోరుకుంటామన్నమాట. కానీ ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడాను నాకు కోట్లు కావాలి, నేను కోటేశ్వరిని అవ్వాలి అని కోట్లు వేసుకో తిరగాలి, నీ కారులో తిరగాలి చెప్పి ఏ రోజు కూడా కోరుకోరు. నాకు ఆరోగ్యం కావాలి, నాకు టైంకి నాకు కావలసినంత తిండి, నాకు అవసరానికి తగ్గట్టు డబ్బు, నా కుటుంబ క్షేమం చాలు బాగుంటే చాలు అని ఒక్క ఇదిలోనే ఉంటారు తప్ప ఎక్స్ట్రాలు ఇవి కూడా ఈ రాశి వారు కూడా కోరుకోరు. అలాగే నేను సుఖపడతాను, నాకు డబ్బు వచ్చి పడాలి అని చెప్పి కోరుకోరు, కష్టపడతారు. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి ఈ రాశివారు. నేను చెప్తున్నానని చెప్పి మీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే కనుక ఈరోజు ఈశ్వరుడు నా నోటి వెంట మీకోసం ఈ మాటను పలికిస్తున్నాడేమని చెప్పి భావించి వినండి. ఎప్పుడైనా కానీ మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి
మనసుని మీకు సర్ది చెప్పుకోండి. నాకెప్పుడుండే కష్టాలు, నాకెప్పుడుండే బాధలు అని చెప్పి ఇలా అనుకోవద్దు. నేను హ్యాపీగా ఉండాలి. గతం గతః అని చెప్పి మర్చిపోండి. గతంలో ఏం జరిగింది, ఎవరెటువంటి వాళ్ళు, చాలా అనుభవాలు, చాలా పాఠాలు మీ యొక్క బాధలు, మీ కష్టాలు నేర్పించాయి. కాబట్టి వాటిని కొన్ని కావలసిన గుణపాఠాలుగా తీసుకోండి. గతం గతః అని చెప్పి మిగతావన్నీ కూడా మర్చిపోండి. ప్రస్తుతం గురించి మళ్ళీ రేపటి గురించి కూడా ఆలోచించవద్దు. ప్రస్తుతం ఈ నిమిషం ఎలా గడుస్తుంది, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నా చుట్టూ ఉండే వాతావరణం హ్యాపీగా ఉంటుందా లేదా, సంతోషంగా ఉన్నానా, వీటి గురించి మాత్రమే ఆలోచించండి. హ్యాపీగా ఉండండి. లైఫ్ని, మీ యొక్క జీవితాన్ని మీ ఇష్టానుసారంగా మెరుగపండి. ఎవరో ఏదో అనుకుంటారు, చుట్టూ నలుగురు ఏదైనా ఇది చేస్తే తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేదంటే నా వాళ్ళలో నేను తప్పుగా కనిపిస్తానేమో అని చెప్పి ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే అనుకునేవారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వరు. మీకు కనీసం ధైర్యాన్ని కూడా వారు నూరు పోసి చెప్పరు. మీరు సంతోషంగా ఉండండి అని ఏ రోజు కోరుకోరు. మీ యొక్క పొదుపు గురించి కానీ, మీరు ఇట్లా కష్టపడుతున్నారు, మీరు నష్టపెట్టుకోమాకండి అని చెప్పి మంచి మాట మీతో ఎవ్వరు కూడా మీ అనుకున్న వారు చెప్పరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా మీ సంతోషం మీలాగే ఉంటుంది. అలా సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీరు సంతోషంగా గడిపే ఈ క్షణాలే ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోండి. మీరు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు కాకపోవచ్చు. అదే పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడమంటే కనుక, ఇప్పటి రోజుల్లో రక్త సంబంధాలు అని చెప్పి మనం మనసుకోగానే సరిపోదండి. మనం ఏ విధంగా అయితే ప్రేమను చూపిస్తున్నామో అవతల వారికి కూడా మన మీద అదే ప్రేమ ఉండాలి కదా. అయితే మనము ఎక్కడికి కూడా నాన్న అని చెప్పి అనుకుంటే ఒక చేతితో చప్పట్లు కొట్టడం అవుతుందా? అలా అవ్వదు కదా. 2 చేతులు చప్పట్లు కొడితేనే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ నీ వాళ్ళ నుంచి నీకు ధైర్యం లభిస్తుందా? నీ వాళ్ళు అవసరాన్ని ఆదుకుంటున్నారా? కష్టంలో తోడుగా ఉన్నాడా? లేదంటే నీకు కష్టం వచ్చినప్పుడు వారి స్వార్థం వాళ్ళు చూసుకొని దూరం అయిపోయారా? ఇటువంటివన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి గుర్తుపెట్టి వారితో టైం స్పెండ్ చేయడానికి మీ వారితోటి ఆ టైంని ఉపయోగించుకోండి. ఇక స్నేహం అనే పేరుతో మోసం చేసినావు. ఇప్పుడు రోజులలో ఎవరైతే స్నేహం అనే పేరుతో మిమ్మల్ని చెడు దారిలోకి పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారో, చెడు వ్యసనాలు వెళ్ళాలని చెప్పి మొగ్గు చూపించేలాగా మీ యొక్క మానసిక స్థితిని మార్చాలని చెప్పి చూస్తున్నారు, ఎవరైతే మీ యొక్క డబ్బుని నష్టపరిచే విధానంగా మీరు భగవంతుని కోరుకోవడం కాదు. ఆ దరిద్రులు ఎవరు అంటే, ఒక అరటిపండు ఉందనుకోండి, ఆ అరటిపండుకి బాగా పూజ పట్టిపోతుంది, బాగా అది ఇంకా ఇదిగా కూలిపోయే స్టేజ్కి వస్తుంది. ఆ అరటిపండు తీసుకొచ్చేసి మంచి అరటిపండు పెట్టండి, ఏమవుతుంది, 2 రోజులకు దీనికి కూడా పూజ అంటుకుంటుంది. అలాగే చెడు వ్యక్తులతోటి కూడా స్నేహం మంచిది కాదు. నువ్వు మారాలి, నువ్వు మంచిగా ఉండాలి, నేను నా సంతోషాన్ని చూసుకోవాలి, నా హెల్త్ నేను చూసుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క బూజు పట్టి అరటిపండు పక్కన మీరు ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఒక మంచిగా ఉండే ఒక మంచి స్థానాన్ని, మీరు మంచి ప్రైవసీని వెతుక్కునే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీకు అదృష్టం కలిసి వచ్చేస్తుంది అన్నమాట. ఇవి కొన్ని పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. నమ్మి ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్స్ అనేటివి షేర్ చేసుకోవద్దు. ఎవరికి అనవసరమైనటువంటి వ్యక్తుల కోసం రూపాయి ఖర్చు పెట్టద్దు. ఇక మీకు కలవబోతున్న ఒకే ఒకసారి అదృష్టాలు ఏంటి అంటే కనుక, ఒకటి అదృష్టం వచ్చేసి ఫస్ట్ మీకు ఒకేసారి అదృష్టం ఏంటంటే, ఫస్ట్ అదృష్టం ఏంటంటే, మీరు మీ యొక్క వ్యక్తిగతమైన మార్పును మీరు మార్చుకోవాలనుకుంటున్నారు. ఇది మొదటి అదృష్టం. అది ఏంటి అని మాకేం అర్థం కాలేదు అంటే క్లియర్గా చెప్తాను వినండి. ఇప్పుడు మనిషి ఎన్నో రకాలైన ఆలోచనలు, అంటే ఒక ఫోనే ఉందనుకోండి, ఫోన్లో అనవసరమైనటువంటి ఫోటో చాలా ఉంటాయి. ఆ ఫోన్ మెమొరీ అనేది ఫుల్ అయిపోతుంది. అలా కాకుండా వేస్ట్ ఫోటోలను డిలీట్ చేస్తే ఏమవుతుంది,
ఫోన్లో ఫ్రీ స్పేస్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీరేమనుకుంటున్నారంటే కనుక నేను అనవసరమైన విషయాల గురించి అనవసరంగా ఆలోచిస్తున్నాను. ఈ అనవసరమైన విషయాల నుంచి నేను బయటపడాలి, నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నాను, నేను అందంగా గడపాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఒక కొత్త మార్పును తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈ మార్పు రావడం దైవ సంకల్పం. అది మీరు అనుకుంటే వచ్చేది కాదు, భగవంతుడు అనుకుంటే వచ్చేది. భగవంతుడు అనుకున్నారు అంటే కనుక ఈ యొక్క ఈశ్వరుడి అనుగ్రహం మీ మీద పడింది అని చెప్పి అర్థం. ఇంతకటి అదృష్టం ఏముంటుందండి చెప్పండి. ఇది మొదటి అదృష్టం. అంటే మీ మానసిక రుచి ప్రశాంతంగా ఉండబోతుంది అని చెప్పే అర్థం అన్నమాట. మానసిక సంతోషమే ఆయుష్ను పెంచుతుంది. ఇది ఫస్ట్ అదృష్టం. రెండవది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. ఎందుకంటే ఒక ఆరోగ్యం ఉండి మనసు అంటే మనిషి శరీరపరంగా అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేసుకుంటున్నప్పుడు డబ్బుదేముందండి, ఆటోమేటిక్గా డబ్బు సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యం బాగాలేకపోతే మనకు డబ్బు సంపాదించలేం, కానీ ఆరోగ్యం బాగుందంటే డబ్బు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం అనేది మీకు కలగబోతుంది. గత కొన్ని నెలల నుంచి కానీ కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి, కొంచెం మానసికమైన ఒత్తిడితోటి, అనవసరమైన టెన్షన్లతోటి, కొన్ని భయాలతోటి, కొంత అంటే శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు, కొంచెం చేతులు కాళ్ళు తిమ్ముళ్ళు అనిపించడం, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకకపోతుంది. మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతుంది. సో మీరు హెల్త్ ఫుడ్ తీసుకోండి. ఆరోగ్యపరంగా కాయలు, ఫ్రూట్స్, మంచిగా కూరగాయలు, మంచి జ్యూసులు, మంచిగా ఇంట్లో ఉండిన ఆహార పదార్థాలు, వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇటువంటి తినండి. హ్యాపీగా మీకు సెట్ అయిపోతుంది అనమాట. ఇది రెండవ అదృష్టం. ఇక మూడవ అదృష్టం వచ్చేసి మీ యొక్క వృత్తి అందు మీరు లాభాలను చూడబోతున్నారు. ఇంతవరకు కూడా ₹1 పెట్టిన దగ్గర ₹1 మీకు లాభం వచ్చి ఉండొచ్చు, కానీ ఇక నుంచి ₹1 పెట్టిన దగ్గర ₹10 లాభం రాబోతుంది. ఆకస్మిక ధన లాభం రాబోతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక కష్టే ఫలి అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. మీరు కష్టపడకుండా నేను కూర్చుంటా, నాకు అనుకూల టైం వచ్చింది కదా, నాకు వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పి అనుకోవద్దు. కష్టపడితేనే మీకు ఆదాయం అనేది వస్తుంది. మీరు ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 4వ అదృష్టం ఏంటంటే కనుక మీరు మీ యొక్క జీవితంలో ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకున్నారని, అంటే ఏ స్థాయినైతే మీరు కోరుకున్నారో ఆ స్థాయి అనేది మీకు రాబోతుందన్నమాట. అంటే ఏంటి అర్థం కాలేదని చెప్పి అంటారేమో. ఏం లేదండి, ఇక్కడ ఏంటంటే కనుక మీరు మీ యొక్క వృత్తి అందు నాకు ఇంత టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో నేను ఇది రీచ్ అవ్వాలని చెప్పి పెట్టుకుంటారు. అలా టార్గెట్ని అయితే మీరు రీచ్ కాబోతున్నారనమాట. ఎంత చేసినా కానీ కోరుకున్నది స్పాట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ కోరుకున్న స్పాట్ని చేరుకుంటేనే మనసు సంతోషంగా ఉండగలుగుతారు. ఆ స్పాట్ని అయితే మీరు చేరుకోగలుగుతారు. ఇది 4వ అదృష్టం. ఇది డెఫినెట్గా కలుగుతుంది మీకు. మీ యొక్క మంత్ ఎండింగ్ కానీ లేదంటే డిసెంబర్ 1st వీక్ కానీ మీకు డెఫినెట్గా జరుగుతుంది. ఇది 4వ అదృష్టం. ఇక 5వ అదృష్టం ఏంటని చెప్పంటారా? కుటుంబ పరంగా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం. ఇప్పటి వరకు కుటుంబంలో కొన్ని డిస్టర్బెన్స్, ఒకరినొకరిని అర్థం చేసుకోకపోవడం, ఒకరి మధ్య ఒకరు గొడవలు, ఒకరికొకరు కోపం వస్తే మరొకరు రెచ్చిపోవడాలు, ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు బాగా ఆవేశంతో ఊగిపోవడాలు, గొడవలు, చికాకులు, ఇబ్బందులు, సమస్యలు. కుటుంబ పరంగా ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు. ఇలాంటి సమస్యలతోటి ఉన్నవారికి కుటుంబపరమైనటువంటి వాతావరణం అయితే అనుకూలం కాబోతుంది. అంటే ఈ రాశి వారు అనుకుంటారు, అనవసరంగా ఎందుకు వద్దు, ఇది నా కుటుంబం, నేను అల్లరి చేయడం వల్ల కరెక్ట్ కాదు, వాళ్ళ కోసం నేను తగ్గుతాను అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక మంచి ప్రశాంతమైన పీస్ ఆఫ్ లైఫ్ని అయితే అనుభవించబోతున్నారు. ఇది చెప్పడానికి చిన్నగా ఉన్నా కూడా అనుభవించే వారికి కష్టం ఏంటంటే తెలుస్తుంది. దాని నుంచి బయటపడిన వారికి అసుఖం అనేది తెలుస్తుంది అన్నమాట. ఇది మీకు జరగబోతుంది. ఈ 5 అదృష్టాలతో మీకు కలిసి రాబోతున్నాయి. ఈ 5 అదృష్టాలు కూడా మీలో మార్పు, అంతేకాకుండా మీ యొక్క మనిషిలో మార్పు, మీ చుట్టూ ఉండే ఆ యొక్క పరిస్థితుల్లో మార్పు అనేది మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవి కనుక మీరు ఆహ్వానించుకోగలిగితే మీ జీవితం మీకు అన్నక్క తొక్కినట్లే. ఎవడు ఏమనుకున్నా కూడా పర్వాలేదు, మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తుంది. ఇక 2 స్త్రీల కారణంగా జరిగేది ఏంటో చెప్పంటారా? ఈ 2 స్త్రీలు ఎవరని చెప్పంటారా? ఒకరు రక్త సంబంధం, మరొకరు బయటవారు. వీరేంటంటే కనుక వీరికి
మీ ఇంటి మీదే దృష్టి. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం తెచ్చుకున్నారు, ఇంటికి ఏ వస్తువు తెచ్చుకున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు, వీళ్ళకి ఎంత వస్తుంది ఆదాయం, వీళ్ళ యొక్క పెట్టుబడులు ఏంటి, వీళ్ళకు ఎంత బంగారం ఉంది, వీళ్ళ ప్రతిదీ కూడా మనిషికి ఇంత దృష్టి అనేది అవతల వారి నుంచి వస్తే ఎప్పుడైనా కానీ 10 మంది దగ్గర అప్పున్నా పర్వాలేదు అంటారు, కానీ 10 మంది ఏడుపులు మాత్రం ఉండకూడదు. ఆ 10 మంది ఏడుపులు వీరిద్దరు ఏడుస్తున్నారు మేము మీద పడి, కాబట్టి ఈ ఏడుపుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, ఒక రక్త సంబంధం, ఒక బకెట్ వారు, అది కూడా స్త్రీలు, అది కూడా మీ ఇంట్లో ఉన్నవారే. ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండేవారు కాదు, మీ యొక్క బంధువులలో ఒకరు అనమాట, బయట వారు కూడా కాదు. కాబట్టి ఆ స్త్రీలు ఎవరు అనేది మీకు ఒక గతం తాలూకా యొక్క అనుభవం నేర్పించే ఉంటుంది. ఇప్పటికే వారితో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సంతోషాలు పంచుకోవద్దు. నాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పొద్దు. పొగడతలు ఇటువంటివి చెప్పొద్దు. వారు ఏమనుకున్నా పర్లేదు, వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి పాలాభిషేకం చేయడం, శివుడి పేరుని అర్చన చేయించుకోవడం కానీ చేసుకోండి. ఇంట్లో చిన్న శివలింగం బొటన వేలు సగం ఉండే శివలింగం తెచ్చుకొని రోజు అభిషేకం చేసుకొని హ్యాపీగా గడిచిపోతాయి. మీ రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంటాయన్నమాట. ఎటువంటి నరదిష్టి అనేది ఇంటిని తాకలేదు, ఇంట్లో వాళ్ళు తాకలేదు. చిన్న శివలింగం బొటన వెంట కంటే చిన్నదే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. కాస్త నీళ్ళతో అభిషేకం చేసిన, కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి నిత్యం దీపారాధన చేసుకొని ఇంత నైవేద్యం పెట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది. ఇక మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకొని రావి చెట్టు కింద ఆవు నెత్తో దీపారాధన చేసుకున్న, శివాలయ ప్రాంగణంలో 360 ఒత్తులు వెలిగించుకున్నా కూడా మీకున్నటువంటి రాహుకేతు కుజ శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. రోజు పడుకునేటప్పుడు రాళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. కాళ్ళకి నల్లదారం కట్టుకోండి. అరికాలు బయటకు వెళ్ళేటప్పుడు కాటికి చుక్క పెట్టుకోండి. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. నుదుటిన ఎక్కడికి వెళ్తున్న సరే సింధూరాన్ని కానీ కుంకుమని కానీ ధరించి వెళ్ళండి. ఎప్పుడు కూడా ఎవరి ఎదురుగా కూడా అంటే నేను ఉందాగా నేను ఇంత గొప్ప అని చెప్పుకోవద్దు. నరదిష్టి చాలా ప్రమాదకరం. నరదిష్టి మనిషి యొక్క పతనాన్ని కోరుకుంటుంది. కాబట్టి నరదిష్టికి దూరంగా ఉండాలంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఈ 3 రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి అందరికీ కూడాను అనుకూలంగా ఉంటుంది. హ్యాపీగా గడిచిపోతే కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వాటిని క్లియర్ చేసుకుంటారు. హ్యాపీగా గడిచిపోతుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. 3 రోజులు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది. చిన్న ఫంక్షన్స్ అటెండ్ అయ్యే అవకాశం ఉంది. హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే మీరు జాగ్రత్తలో ఉండాలి. ఈ 3 రోజులు ఎటువంటి పనులు లేవు. అటువంటి పనులు చేసుకోండి. ఈ పనులు కనుక చేసుకుంటే మీకు జాగ్రత్తగా ఉంటే కనుక మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాకపోతే కింద కామెంట్లో మాత్రం ఓం నమః శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం.